ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ప్రభు ఒకటి చాలా ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఒక్కటి మనం కరెక్ట్గా మనం చేయగలిగితే యునో వి విల్ సీ విక్టరీ ఇన్ అవర్ ఫెయిలియర్స్. అంటే మనం ఎక్కడెక్కడంతా మన జీవితంలో మనం ఫెయిల్ అయ్యామో అక్కడంతా కూడా మనం ఏం చూడటం మనం ప్రారంభిస్తామంటే జయము చూడటం మనము ప్రారంభిస్తాం. అందరు మనుషులకు కూడా ఏమొస్తుంది? తప్పకుండా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఏమవుతాయి, కొన్నిసార్లు వ్యాధులు కూడా వస్తాయి. కానీ ఏం తెలుసా, వాటన్నిటిని కూడా జయించగలిగే ఒక రహస్యము మరి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. మత్తయి 9వ అధ్యాయము 28 నుండి 29 వచనాలు మనం ఈరోజు మనం చూడబోతున్నాం. మాథ్యూ చాప్టర్ నంబర్ 9 ఫ్రమ్ వర్స్ నంబర్ 28 to 29. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఓకే, చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఇంటికి ఆయన వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఎవరిని దర్శిస్తున్నాడంటే, ఎవరు ఆయనకు అడ్డుగా వారు వస్తున్నారంటే గుడ్డి వారు ఆయనను మీట్ అవుతున్నారు. మీట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆ గుడ్డివారు దేని కొరకు వారు వచ్చారంటే స్వస్థత కొరకు వారు వచ్చారు. వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుతున్నాడు. వెంటనే వారు ఏమంటున్నారంటే అవును ప్రభువా అని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. దాని తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నా ఆయన అంటున్నాడంటే, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ విల్ ఇట్ బీ డన్ టు యూ అని చెప్పేసి ఎవరు అంటున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. ఇంకో చూడండి, ఇక్కడ 2 పదాలు మనం చూస్తున్నాం. ఒకటి ఏం చూస్తున్నామంటే బిలీఫ్, ఇంకోటి ఏం చూస్తున్నామంటే ఫెయిత్. ఒకటి నమ్మకము, ఇంకోటి విశ్వాసము. అందరం మనం ఏమనుకుంటాం తెలుసా? 2 కూడా ఒకటే. 2 కూడా ఒకటి కాదు, 2 కూడా వేరే వేరే. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. నమ్మకము అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, ఒక ఫెయిత్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నమ్మకం అనేది సృష్టించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు స్వస్థపరుస్తాడా? అవును, స్వస్థపరుస్తాడు. ఎంతవరకు స్వస్థపరచగలడు? అది మీ యొక్క నమ్మకం. ఎంతవరకు ఆయన స్వస్థపరచగలడని ఉంది చూడండి, అది మీ యొక్క ఫెయిత్. విశ్వాసం ఎంతవరకు పెరిగి ఒక స్థలంలో ఆగుతుందో అదేమవుతుందంటే అదే నమ్మకము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ ఉంది. ఒక షాప్ వాడి దగ్గర ఒక వస్తువు మీరు కొన్నప్పుడు ఆయన మీద మీకు విశ్వాసం కలిగింది. మొదటిసారి కొన్నారు, విశ్వాసం కలిగింది. రెండోసారి వెళ్ళారు, మళ్ళీ ఆయన దగ్గర ఒక వస్తువు కొన్నారు, మీకు నచ్చింది, ఇంకోసారి విశ్వాసం పెరిగింది. మూడోసారి వెళ్ళారు, ఒక విశ్వాసం పెరిగింది. కానీ మీరు వెళ్తుండగా లాస్ట్కి ఏమైంది తెలుసా? అదొక నమ్మకంగా అయిపోయింది. ఈయనను మనము నమ్మవచ్చు. ఇక్కడ ప్రభు ఏమని ఆయన అడుగుతున్నాడంటే, నేను స్వస్థపరచగలనని మీరు నమ్ముతున్నారా అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశ్న వేస్తాడంట. ఈరోజు ప్రభు మన దగ్గర కూడా ఇలాంటి ప్రశ్నలు మన దగ్గర కూడా ఆయన వేస్తున్నాడు. ఏం తెలుసా? నేను నిన్ను స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా? నేను నిన్ను దీవించగలను అని నువ్వు నమ్ముతున్నావా? నేను నిన్ను హెచ్చించగలనని నువ్వు నమ్ముతున్నావా? నేను నీ కుటుంబ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలను అనేది నమ్ముతున్నావా? మరి ఈ నమ్మకము అనేది మీలో కలగాలంటే ఏమవ్వాలి తెలుసా? మీలో విశ్వాసము పెరగాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ ఇన్ గాడ్, యువర్ ఫెయిత్ హ్యాస్ టు రైజ్ అప్. అంటే మీ యొక్క విశ్వాసము అనేది ఎప్పుడు కూడా పెరగాలన్నమాట. సో ఇది పెరగాలంటే ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, మీ యొక్క
విశ్వాస ప్రకారము మీకు జరుగును గాక. సో విశ్వాసము రెండు విధంగా ఉండొచ్చు. ఒకటి మంచి విశ్వాసం ఉండొచ్చు, చెడు విశ్వాసం కూడా ఉండొచ్చు. చెడు విశ్వాసం అంటే ఏం తెలుసా? ప్రభు నన్ను స్వస్థపరచటానికి ఆయన ఇష్టపడట్లేదేమో, ప్రభు నన్ను బయటికి తీసుకురాలేడేమో, ప్రభు నన్ను దీవించలేడేమో, ఈ మాటలంతా మనం పలుకుతున్నాం అనుకోండి, ఇవంతా ఏం తెలుసా? ఇవంతా కూడా అవిశ్వాసం కదా. అంటే విశ్వాసము రెండు రకాలుగా కూడా అది పని చేయొచ్చు. సో ప్రభు ఈరోజు మీకేమన్నాడంటే నీ యొక్క విశ్వాస ప్రకారము. సో మంచి విశ్వాసము మనలో పెరగాలి. దేనికి? జయము రావాలంటే. మంచి విశ్వాసము ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఒకే స్థితిలో ఉంచదు. ఏది ఎదురొచ్చినా జయించటానికి అది సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా? మంచి విశ్వాసము ఎలా కట్టాలో మరి మనము నేర్చుకోబోతున్నాము. మంచి విశ్వాసము ఎప్పుడు కూడా ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే. హల్లెలూయా. లేకుంటే ప్రభు చేసిన ఆ కార్యాలు మనం చూడటం ద్వారా మాత్రమే ఏమవుతుందంటే మనలో విశ్వాసము కలుగుతుంది. మేము ఇప్పుడు ఈ కాలంలో మనకు యూట్యూబ్ అంతా వచ్చేసింది, కానీ ఒక 7 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ మరి మన ఫ్యాక్టరీలో అక్కడ మీటింగ్స్ అంతా జరిగేటప్పుడు మేము టీవీ ఛానల్స్లో మా యొక్క మిరాకిల్స్ అన్నిటిని కూడా మేము డిస్ప్లే చేసేది. అంటే ప్రభు చేసిన అద్భుతాలన్నింటినీ కూడా టెస్టిమనీ, ఒక మెసేజ్ అయిపోయిన తర్వాత మేము షో చేసేది అన్నమాట. సో ఒక స్త్రీ మా టీవీ ప్రోగ్రాం చూస్తుంది అన్నమాట. ఆ స్త్రీ బెడ్లో నుంచి లేవలేని పరిస్థితిలో ఆమె ఉంది. అంటే మొత్తం ఈ బ్యాక్ బోన్ అంటారు కదా, వెన్నుపూస, ఈ వెనుపూస ఏమైందంటే కరిగిపోయిందంట. వెంటనే ఆ బెడ్లో పండుకుంది, అస్సలు లేవలేని పరిస్థితి. మీటింగ్ రావాలని ఆశ ఉంది, కానీ మీటింగ్ రాలేని పరిస్థితిలో ఆ స్త్రీ ఉందన్నమాట. వెంటనే ఆమె ప్రార్థిస్తుందంట, ప్రభువా నేను ఎలాగన్నా ఈ మీటింగ్కి వెళ్ళాలి, ఈ సెకండ్ సాటర్డే మీటింగ్ జడ్సన్ అబ్రహాం గారు కండక్ట్ చేస్తున్నారు, ఆ మీటింగ్ మేము ఎలాగన్నా వెళ్ళాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తుందంట. కానీ శరీరం సహకరించట్లే. వెళ్తేనే కదా స్వస్థత వస్తుంది మీటింగ్కి, కానీ వెళ్ళటానికి ఛాన్స్ లేదు. వెంటనే ఆ లేడీకి మా మ్యాగజైన్ వెళ్తుంది అన్నమాట. మా మ్యాగజైన్ వెళ్తుంది. ఆ మ్యాగజైన్లో కూడా మా టెస్టిమనీస్ అంతా కూడా రాయబడి ఉంటుంది అన్నమాట. అంటే లేవలేని వారు లేచి నడిచారు, మరి చెవులు వినబడని వారికి చెవులు వినబడ్డాయి అనే ఆ అద్భుతాలన్నింటినీ కూడా ఆ మ్యాగజైన్లో వారు రాసి వారు పెట్టేది. వెంటనే ఈ స్త్రీ దాన్ని చదువుతూ ఆమె ఏమని నమ్మింది తెలుసా? ప్రభువా నేను ఈ మీటింగ్కి నేను వెళ్ళట్లే, కానీ ఈ టీవీ మీద నేను నా హస్తాన్ని నేను పెడతా. ఏం చేస్తా? ఈ టీవీ మీద నేను నా హస్తాన్ని నేను పెడతా. పెట్టి నేనేం చేస్తా అంటే నేను ప్రార్థిస్తా, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచగలవు అని. కరెక్ట్గా ఆ నెక్స్ట్ వీక్ మా టీవీ ప్రోగ్రాం వచ్చింది టీవీలో. వెంటనే చెయ్యిని ఇలా టీవీ మీద ఇలా పెట్టేసి ప్రార్థించిందంట, ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా, నేను లేచి ఈ నెక్స్ట్ మంత్ మీటింగ్ కన్నా నేను వెళ్ళాలని చెప్పేసి ఇలా చెయ్యి మీద ఇలా టీవీ మీద ఇలా పెట్టేసి ప్రార్థించడం ప్రారంభించిందంట. ప్రభువా ఈ మ్యాగజైన్లో నేను చదివినట్టే ఇంతమందిని నువ్వు స్వస్థపరచగలిగితే నన్ను కూడా నువ్వు స్వస్థపరచగలవు అని చెప్పేసి ఆ టీవీ మీద ఇలా పెట్టేసి ప్రార్థిస్తుందంట. టక్కని బెడ్ మించి ఇలా లేచిందంట. ఇలా కాలు ఇలా చెక్ చేసుకుందంట, కాలు పని చేస్తుందా, బ్యాక్ పని చేస్తుందా, అన్నీ చెక్ చేసుకుందంట. చివరికి దుంకి చూసిందంట, అంత బాగానే ఉందని చెప్పేసి మా ఫ్యాక్టరీ అంటే మా ప్రేయర్ హాల్కి వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళిందండి. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలని మీకు ఆశపడుతున్నా అంటే, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ గుడ్ ఫెయిత్, మీరు మంచి విశ్వాసాన్ని మీ యొక్క జీవితంలో మీరు బిల్డ్ చేయాలని మీరు ఆశపడితే దేవుడు చేసిన కార్యాలు చూడటం ప్రారంభించాలి. ప్రభు మీ జీవితంలో చేసిన మంచి కార్యాలు చూడటం ప్రారంభించాలి. ప్రభు యొక్క వాక్యంలో ఆయన చేసిన మేళ్ళు మీరు చదవటం ప్రారంభించాలి. ప్రభు ఎలాంటి విషయాలు మన జీవితంలో చేయగలడో దాన్ని చూడటం మనం ప్రారంభించాలి. చూసేటప్పుడు ఏమవుద్ది?
మంచి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కాదు, మంచి విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మీకు ఏమనైనా తెలియజేస్తుందంటే, మంచి విశ్వాసం కలగాలంటే మంచి విశ్వాసము ఎక్కడ మనం వినొచ్చో ఆ సోర్సెస్ దగ్గర మనం వెళ్ళాలి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం వైపు వెళ్ళాలి. మరి మంచి దైవజనులు వారి యొక్క వాక్యాన్ని వినాలి. మరి మిమ్మల్ని ఇంకా దేవుళ్ళు నడిపించేవారు వారి యొక్క మాటలు మీరు వినాలి. అంటే మీకు ఏం చేస్తే మంచి విశ్వాసం కలుగుతుందో దాని వెనుక మీరు వెళ్ళటం ప్రారంభించాలి. ఈ గుడ్డి వారికి ఏం అర్థమైంది తెలుసా? ఈ గుడ్డి వారికి ఏం అర్థమైంది తెలుసా? రే, నేను ఎలాగో గుడ్డోడినే, కానీ నాకు ఒక న్యూస్ వచ్చింది. ఏ న్యూస్ వచ్చింది? యేసు ప్రభు స్వస్థపరచగలడు. ఆయన కళ్ళు ఎలా ఉందో ఆయన ఆలోచించలే, కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ యేసు ప్రభు స్వస్థపరచగలడు. ఈరోజు మనము కూడా ఏం చేయాలి తెలుసా? మనము కూడా ఏం చేయటం ప్రారంభించాలంటే, ఎప్పుడు మంచి విషయాలు మనం వింటామో మనలో కూడా మంచి విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మనం వినకూడదు. దేన్ని వినాలి? మంచి విశ్వాసం మన జీవితంలో కలుగజేసేది మాత్రమే మనము వినటం ప్రారంభించాలి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.